ఇలా వర్షాలు పడే టైంలో పల్లీలు తినడం చాలా సరదాగా ఉంటుంది. ఇవి ఇలా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. కానీ పల్లీలు ఎక్కువగా తింటాం అంత మంచిది కాదు. బరువు పెరుగుతుంది, రక్తం కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాదండోయ్, వీటితో హత్యలు కూడా జరుగుతాయి. మాకైతే తెలీదు కానీ డాక్టర్ రాహుల్ చెప్తే తెలిసింది పీనట్తో హత్యలు కూడా చేస్తారు అని. ఈ కేసులో కూడా అలాగే జరిగింది. అసలేం జరిగిందో ముందు మాకు అర్థం కాలేదు. కానీ డాక్టర్ రాహుల్ చెప్పేసరికి అసలేం జరిగిందో మీరే చూడండి. I request everyone to wish Chaman a very happy birthday. అద్భుతం. నేను ఎప్పుడూ ఇలా చూడలేదు. చాలా గ్రాండ్ గా జరుగుతున్నారు. మీ అమ్మాయి వాళ్ళ కాలేజ్ ఎలా నడుస్తుందట? బాగానే నడుస్తుంది. చాలా అలాగే నవ్వుతుండు. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హాయ్, ఐ యామ్ పావని. నేను కుమార్ సిస్టర్ని. హాయ్, ఐఎమ్ రచన. నేను ఇంతకు ముందు ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. అయితే నాకు తెలిసి మీరు మా వదిన ఫ్రెండ్ అయి ఉంటారు, అవునా వదినా? ఏంటి ప్రాచీ? ఐ థింక్ వీళ్ళు మీ ఫ్రెండ్సేనా? హాయ్ చమన్, ఇది నీ బర్త్డే పార్టీ యార్, ఎంజాయ్ చేయవే. కమ్ ఆన్. మీరు ఎంజాయ్ చేస్తుండండి, నేను ఇప్పుడు. ఓకే, ఇట్స్ ఓకే, ఎంజాయ్. చమన్, ఏమైంది? చాలా టెన్షన్ గా కనపడుతున్నావు. లేదు ప్రాబ్లం లేదు. నువ్వు అందరితో మాట్లాడుతుండు, నేను ఇప్పుడే వస్తాను. కానీ హలో, నేను ఇప్పుడే వస్తున్నా. హాయ్, థ్యాంక్స్. ఏంటి మీ డాడీ ఇక్కడ ఎవరితో మాట్లాడడం లేదు? నేను త్వరగా వస్తున్నా. జస్ట్ మినిట్, నేను ఇప్పుడే వస్తాను. ఇట్స్ ఓకే. క్రిష్ ఎక్కడికి? అమ్మా వస్తున్నా. అమ్మా, అమ్మా ఏమైందమ్మా? ఎక్స్క్యూజ్ మీ, వి ఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి? ఓ వచ్చేసారా? నేనే మీకు ఫోన్ చేశాను. నా పేరు క్రిష్. ఈవిడ మా అమ్మ, మిసెస్ మాలవిక కుమార్. మా అమ్మ మీద దాడి చేసిన వాడు ఎవడైనా బతకడానికి వీలు. నువ్వు వింతగా అరిచి చెప్పాల్సిన అవసరం లేదు. సిఐడి వాళ్ళకి ఏం చేయాలో బాగా తెలుసు. వదినా ఏమైంది? అమ్మా, ఆర్ యు ఓకే? నా గొంతులో చాలా నొప్పిగా ఉంది. గుచ్చుకుంది అక్కడే కదమ్మా. ఏం కాదులే, మీరు కోలుకుంటారు. మీ అంత మంచివారిపై దాడి చేయటానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయి? ఎవరు దాడి చేసుంటారు? చూడండి మేడం, ఐఎమ్ సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్. ఆర్ యు ఓకేనా? కాకపోతే నా గొంతులో కొంచెం నొప్పిగా ఉంది. మీపై ఈ అటాక్ ఎలా జరిగిందో ఏంటో గుర్తుందా? ఆ సంఘటన ఎంత త్వరగా జరిగిందంటే, మేబీ గుర్తున్నంత వరకు చెప్పండి. నేను అందరితో కలిసి పార్టీలో ఉన్నాను. నాతో పాటు క్రిష్, చమన్ కూడా ఉన్నారు. అంతలోనే బాణం వచ్చి నా గొంతులో గుచ్చుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకేం గుర్తులేదు. ఈ బాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరేశారో మీరేమైనా చూసారా? మీకు ముందే చెప్పాను కదా, ఇదంతా త్వరగా జరిగిపోవడం వల్ల నాకేం గుర్తులేదు. యాక్చువల్గా ఆ రోజు పార్టీలో అన్నయ్య కనిపించలేదు. నేను క్రిష్ ఇద్దరం కలిసి వదిని హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఇదేంటో మనం తెలుసుకోవాలి. వైఫ్ హాస్పిటల్లో ఉంటే వెతక్క తప్పదు. వైఫ్ని ఎవరో చంపడానికి ప్రయత్నం చేయడం ఏంటి, హస్బెండ్ మాయమవడం ఏంటి? సార్ చెప్పండి, ఎవరు కావాలి? మేము సిఐడి నుంచి వచ్చాం. సిఐడినా? మీకు ఎవరు కావాలి? ఇక్కడ ఎవరూ లేరు, అందరూ హాస్పిటల్కి వెళ్ళారు. ఇంట్లో ఎవరూ లేరన్న సంగతి మాకు బాగా తెలుసు. ఎవరుంటే వాళ్ళని పిలువు. చమన్ సార్ కూడా లేరు. అవును, ఆ సారే. తను హాస్పిటల్కి వెళ్ళలేదు. ఎక్కడున్నాడు? సార్ ఎక్కడికి వెళ్ళారో తెలీదు. నేను ఇక్కడ చూడలేదు. ఆయన కూడా హాస్పిటల్కే వెళ్ళారనుకుంటున్నాను. అతను ఎక్కడున్నాడో ఎక్కడికి వెళ్ళాడు అది కూడా తెలియదా నీకు? తెలీదు సార్. వీళ్ళంతా జాగ్రత్తగా చెక్ చేయండి. ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. ఇదెవరో ఇంట్లో వాళ్ళ పనే అయి ఉంటుంది. అవును జోసఫ్, నాకు అదే అనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల నుంచే
చేసుంటారనిపిస్తుంది. ఇదంతా చమన్ పనే అనిపిస్తుంది. హలో, ఈ డోర్ లాక్ చేసిందేంటి? ఏమైంది అభిజిత్? ఈ డోర్ ఓపెన్ కావట్లేదు సార్. సార్ ఇది చమన్ సార్ స్టడీ రూమ్ సార్. చమన్ గారి స్టడీ రూమా? ఈ రూమ్ తాళం చేయి ఉందా? లేదు సార్. విరగ్గొట్టక తప్పదు సార్. జోసఫ్, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. సర్లే కానీ చమన్ సార్, చమన్ సార్, జాగ్రత్త. చమన్ సార్కి ఏమైంది? చమన్ సార్, ఇక్కడ పరిస్థితి అంతా వింతగా కనిపిస్తుంది. పైగా డోర్ కూడా లాక్ చేస్తుంది కదా సార్. కాబట్టి మనవాడు హాస్పిటల్కి రాలేదనుకుంటా. చమన్ సార్ చనిపోయినట్లున్నారు. సార్, ఇది ఇన్హేలర్లా ఉంది. దీన్ని బట్టి చూస్తే చమన్ సార్కి ఆస్తమా జబ్బు ఉన్నట్లుంది. అవును సార్, చమన్ సార్కి చాలా రోజులుగా ఆస్తమా జబ్బు ఉంది సార్. సార్, ఈ ఇన్హేలర్ లోపల బాటిల్ కూడా ఖాళీగా ఉంది సార్. అవునా? ఆస్తమా బాటిల్ లోపల పంపు ఖాళీగా ఉంది. ఇక్కడ డోర్ లాక్ చేస్తుంది. బయట వాళ్ళకి అసలు ఏమీ వినిపించలేదా? పెడి చూసుకొని కింద చూడు, కాలిపోయిన పేపర్ పడింది. ఓ పని చెయ్యి. చెప్పండి సార్. దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఏదైనా ఆధారం దొరికే ఛాన్స్ ఉంది. అర్థమైందా? వెళ్ళి. అలాగే సార్. పద, నువ్వు పద. ఓకే సార్. అభిజయ్ సార్, ఇదేదో రక్తంలా ఉంది. అంటే ఇక్కడ చూడు, ముక్కు మీద. ఇక్కడ చూడు, ఇక్కడ బుగ్గ మీద కూడా చూడు. ఈ బుగ్గ మీద కూడా ఉంది. ర్యాషెస్ కదా సార్? ఆ, ఫేస్ అంతా ఉన్నాయి. ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది అభిజిత్. రూమ్ అంతా వెతికితే ఏదో ఒక క్లూ దొరుకుతుంది. అవును అభిజిత్, వెళ్ళి జాగ్రత్తగా చెక్ చేయండి. ఈ భార్యాభర్తలు ఇద్దరి మీద అటాక్ జరగడం ఏంటి? సార్, ఇక్కడ ఈ మొబైల్ దొరికింది సార్. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఆఖరి కాల్ కరణ్ అనే నేమ్తో వచ్చింది సార్. ఇజ్ ఇట్? అసలు ఈ కరణ్ ఎవరు? చమన్ సార్ మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు మేడం. లేదు, అన్నయ్య మమ్మల్ని అందరూ వదిలి వెళ్ళిపోలేడు. అదేంటి, డాడీ ఎక్కడున్నారు? నేను చూడాలి. ఎక్స్క్యూజ్ మీ, ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు మీరెవరు పైకి వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఈ ఇంటిని ఎవరు చూస్తారు? చూడండి, చూస్తుంటే చమన్ కుమార్ గారి హత్య జరిగినట్టుంది. హత్య? హత్య? ఎస్, హత్యే. చమన్ గారిని గుర్తు తెలియని వాళ్ళెవరో హత్య చేశారు. ఇది ఎవరి పని అయి ఉంటుందో మీరేమైనా చెప్పగలరా? తనకెవరితోనైనా శత్రుత్వం గాని గొడవలు గాని ఏమైనా ఉన్నాయా? డాడీ పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయన చూసి చాలా మంది జలసీగా ఉండేవారు. ఇంకా ఆయన పార్ట్నర్ ప్రణయ్కి ఆయనకి ఏవో గొడవలు కూడా ఉన్నట్లున్నాయి. ఐ సీ. తను ఓ బిజినెస్ పార్ట్నర్ కదా? మరి ఈ కరణ్ ఎవరు? కరణ్? అవును, కరణే. ఎవరతను? కరణ్ ఇచ్చేశాడు. కరణ్కి ఈ హత్యకి ఏం సంబంధం? చూడండి మేడం, మీ అన్నయ్య గారితో చివరిసారిగా మాట్లాడింది ఈ వ్యక్తే. మా ఉద్దేశంలో మీ అన్నయ్య మర్డర్కి ఇతనికి ఏదో సంబంధం ఉన్నట్టుంది మ్యామ్. ఈ కరణ్ పేరు వినగానే మీరిద్దరు ఇలా అయ్యారేంటి? ఏంటి, మా దగ్గర నిజాలు దాచాలని చూస్తే నష్టం జరిగేది మీకే. నిజమేంటో చెప్పండి. అసలేం జరిగింది? అతను యాక్చువల్లీ చమన్ అన్నయ్యకి లాయర్. చమన్ అన్నయ్య వీల్నామాని మార్చాలనుకున్నారు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి కరణ్ అనే వ్యక్తి మిస్టర్ చమన్కి ఆస్తుల విషయంలో ఫోన్ చేసి ఉంటారా? సార్, దాని గురించి నాకేం తెలియదు సార్. కొత్త బిల్లు రాసారా లేదు? ఒకవేళ ఈ హత్య ఆ వీలునామా వల్ల జరగలేదు కదా? ఎందుకో
ఆ? మీరిద్దరు మా దగ్గర దాచాలని చూస్తే మాకేం పర్వాలేదు. మేం కరణ్ నుంచే తెలుసుకోగలం. హలో, ఎవరండి ఇంట్లో? ఓపెన్ ద డోర్. ఎవరండి లోపల? మనం ఎప్పుడు ఎవరింటికి ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళినా వాళ్ళు పడుకొనైనా ఉంటారు లేదా అలా అనుకోండి సార్, ఈసారి వేరేలా జరుగుతుంది. అవునా? నీకంత నమ్మకమా? వెళ్ళు. ఓ మై గాడ్, ప్రాణాలు పోయినట్టుగా ఉన్నాయి. షూట్ చేశారు సార్. హీఈస్ డెడ్. గుండెలో నేరుగా బుల్లెట్ దిగింది అంటే ఎవరో ఎదురుగా నిలబడి షూట్ చేసినట్టున్నారా? ఘర్షణ జరిగిన ఆనవాళ్ళు కూడా లేవు. అంటే దీని అర్థం ఈ వ్యక్తికి ఎదురుగా వచ్చిన పర్సన్ కాలుస్తాడన్న సంగతి కూడా తెలీదు. సార్, ఈ ఇంట్లో ఉన్న వస్తువులు చెక్ చేస్తే ఏమైనా ఆధారం దొరకొచ్చేమో. చాలా కరెక్ట్గా చెప్పావు ప్రణీత్. ఓ పని చేయండి, ఇతనికి సంబంధించిన వస్తువులు ఈ ఇంట్లో ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి. సార్, ఇవి కిచెన్ రూమ్లో దొరికాయి. పగిలిపోయిన సెల్లా? సార్, ఇది కరెందే కావచ్చు. సార్, ఆ వీలునామా ఇక్కడ దొరకలేదు. దొరకలేదా? యా సార్. హంతకుడే తీసుకొని పారిపోలేదు కదా. ఈ కేసు ముందుకెలా వెళుతుందో అర్థం కావట్లేదు సార్. దాని గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. అభిజిత్ ఇందులేదో తేడా ఉంది, ఖచ్చితంగా తేడా ఉంది. ముందుగా చమన్ కుమార్ని హత్య చేశారు, ఆ తర్వాత అతని లాయర్ ఇతన్ని హత్య చేశారు. చమన్ కుమార్ చనిపోవడానికి ముందు ఆఖరిసారిగా ఫోన్ చేసింది ఇక్కడ చనిపోయిన లాయర్కే. ఈ లాయర్ హత్యకు చమన్ కుమార్ వీలునామాకు ఏదో సంబంధం ఖచ్చితంగా ఉంది. డాక్టర్ గారు, మేము తెచ్చిన ఈ 2 శవాలు కామ్గానే ఉంటాయా లేక నోరు తెరిచి ఏదైనా క్లూ ఇస్తాయా? ఇంతకివ్వండి, వినేవాళ్ళు అమాయకులైతే పడుకున్న శవాలు కూడా సమాధానాలు చెప్పేస్తాయి. అలాగా? డాక్టర్ గారు, మా గురించి ఇండియాలో ఎవరిని అడిగినా చెప్తారండి. ఆ సంగతి వాటికి కూడా చెప్పండి. మీ గురించి కాదు, మీతో పాటు ఉంటారే ఏసీపీ గారు. ఒకవేళ ఆయన వస్తే మన పరిస్థితి ఏంటంటారు? ఏసీపీ గారు చిన్న వర్క్ ఉండి వెళ్ళారు. ఈరోజు ల్యాబ్ సైడ్కి రమ్మన్నారా? నేను యాస్మా జబ్బు గురించి చెప్తాను చూడండి. మీరు గమనించగలిగితే ఈ ఎరుపు రంగు గుర్తులు ఈ బాడీ మొత్తం ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ చూసారా? ఇదిగో ఇక్కడ. అలాగే కాళ్ళ పైన కూడా ఉన్నాయి. ఇదిగో చూడండి ఇక్కడ. అలాగే ఇదిగో ఇక్కడ చూడండి, ఈ 2 కాళ్ళ కింద కూడా ఇదిగో ఇలాగా. ఎలర్జీ ఏమైనా ఎక్కువగా ఉందా? ఉన్నట్టే ఉంది. ఇదేదో చమన్ కుమార్కి ఆస్మా జబ్బు లాంటిది ఏదో ఉందండి. ఆస్మా అంటే తెలుసు కదా, అదే దమ్ములాగా వస్తుంది, సడన్ గా అటాక్ అవుతుంది. రూమ్లో ఏసీ ఉంది, ఆక్సిజన్ ప్రాబ్లం ఏం లేదు, బయట నుంచి ఎవరూ రాలేదు. మరి అటాక్ ఎలా జరిగింది? లోపల నుంచి, రూమ్ లోపల నుంచే. రూమ్లోనే ఏదో ఉండుంటుంది, ఏదైనా తినేది కానీ తాగేది కానీ ఉండుంటుందండి. డాక్టర్ సార్, నాకు విషయం అర్థం కావట్లేదు. తినే వస్తువులు ముట్టుకుంటే మనిషి ఎలా మరణిస్తాడండి? కరెక్ట్గా చెప్పా ప్రణీత్, నాకు తెలిసింది నీకు చెప్పమంటావా? డాక్టర్ సారిక. ఏమైంది సారిక? మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ప్రాబ్లం ఏం లేదుగా? మీరు రెగ్యులర్గా చాలా యాక్టివ్గా ఉంటారుగా, ఇవాళ ఏంటి చాలా డల్గా కనబడుతున్నారు? ఏం లేదు సార్, అక్కని తీసుకెళ్ళడమే కొంచెం టెన్షన్గా ఉంది. 6 నెలల ముందు మా అక్క పెళ్ళయింది సార్. వదిలేయండి సార్, ఇంటి విషయాలు ఇక్కడ ఎందుకు? ఏమైందండి? అత్తగారింట్లో ఇబ్బంది పెడుతున్నారా ఏంటి? లేదు లేదు, యాక్చువల్లీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళకున్నాయి. ఆమె ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండేది. ఆమె వదిన ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండేవి. ఇన్ఫాక్ట్ లేడీస్ గురించి తెలుసుకోవడం చాలా కష్టం. భార్యని కూతుర్ని ఇద్దరు బాధ్యతలు ఎప్పుడు తెలుసుకుని ఉండాలి. నాకు నా భార్యకి ఇలానే ఉంటుంది. నిజంగా సార్, ఆమె చూస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. ఆమెకి ఎలా హెల్ప్ చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు. నాదొక ఐడియా. మీ సిస్టర్కి ఆ సీరియల్ చూపించాలి. జనవరి 21 నుంచి టీవీలో వస్తుంది. సోమవారం నుండి గురువారం వరకు రాత్రి 10 గంటలకు వస్తుంది. ఎనీవే, కమ్ టు ద పాయింట్.
మనం ఇప్పుడు ఈ చెమల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక పని చేస్తాను. ఇన్ఫెక్ట్ ఈ చర్మం నుండి ఒక ముక్క తీసుకొని దాన్ని రేడియేషన్ చేస్తా. అప్పుడు తెలిసిపోతుంది ఈ అలర్జీ ఎందువల్ల వచ్చిందో అని. చూడండి, ఈ స్కిన్ సెల్స్ పైన ఎంత ప్రభావం చూపించిందో ఈ గ్రీన్ పచ్చేసి చూస్తున్నారుగా, అవే ఎలర్జీ యొక్క గుర్తులు. ఇంతకీ ఏంటండి ఇది? పల్లీలే. ఇజ్ ఇట్? పల్లీలు తినడం వల్ల మనిషి ప్రాణమైపోయిందా? నేనైతే ఈ రోజు నుంచి పల్లీలు తినడమే మానేస్తాను. అలా అని నా భార్య కూడా చెప్తుండేది. ఒక్క నిమిషం ప్రణీత్, మీ ఆవిడ గురించి మీ ఇంటికాడ ఇక్కడ మాత్రం ఇక్కడ విషయాలే. ఈ ఎలర్జీ అటాక్ చాలా డేంజర్ గా ఉంటుంది. అనాఫిలాక్సిస్, దీంతో ప్రాణం కూడా పోతుంది. ప్రాణం పోవడం ఏంటి సారిక, ఆల్రెడీ పోయింది అక్కడ. అంటే చమన్ కుమార్కి పల్లీల ద్వారా ఎలర్జీ ఉందని వాళ్ళకి ముందే తెలుసు అనుకుంటా. వాటి ద్వారానే ఆయన్ని చంపేసినట్టున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అతని గదిలోకి పీనట్స్ ఎలా చేరినట్టు? మేము అతని గది మొత్తం బాగా సెర్చ్ చేసాం, అక్కడ మాకేమీ దొరకలేదే. నేనే స్వయంగా వచ్చి చెక్ చేస్తాను. డాక్టర్ సారిక, అప్పటి వరకు నువ్వు ఆ కాలిపోయిన పేపర్ల నుంచి ఏదైనా సేకరించు. పల్లీలు ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఇక్కడేదో ముఖ్యమైన వస్తువు ఉండుంటుంది. దానివల్ల చెమనికి ఇంత గట్టి ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది. అతను ఇక్కడే పడిపోయి ఉన్నాడు కాబట్టి ఆ వస్తువు కూడా ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. అంత కూడా ఆ వస్తువుని దాచిపెట్టాడేమో సార్. నిజమే, ఎవరైనా దాచిపెట్టి ఉంటారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీలో పల్లీల వల్ల ఎలర్జీ ఎవరికి లేదు కదా, ఏమంటారు? ఇదెవరో కానీ బాగానే తీసిపెట్టారు. కానీ ఈ డాక్టర్ రాహుల్కి ఇటువంటి చాలా ఈజీ అని వాళ్ళకి తెలియదు పాపం. త్వరగా కానీ రాహుల్. 2 నిమిషాలండి. అభిజిత్, ఇదిగో ఇటు చూడు. ఏదో సొల్యూషన్లా కనబడుతోంది సార్. సొల్యూషన్లా ఉందా? ఏదైనా తినేదా ఏంటి? ఏం మాట్లాడుతున్నారండి? డాక్టర్ నేనా మీరా? ఇదేదో సొల్యూషన్ లాగే ఉంది. అంటే పల్లి నూనె? పల్లీల నూనె. అలాగా, సరే, మీకు అన్నీ తెలుసు కదా, మీరే చూసుకోండి, నేను వెళ్ళిపోతాను. రాహుల్ ప్లీజ్, అలకలొద్దు కానీ ముందు పని చూడు. ఓకే, టెన్షన్ పడకండి. ఈ ఫైల్ మీద ఉండటమే ఆశ్చర్యంగా ఉంది సార్. ఒకవేళ ఈ ఫైల్ని మనవాడు తీసుకురాలేదుగా? నాకు కూడా అదే అనిపిస్తుంది అభిజిత్. ఆ ఫైల్ని కరణే తీసుకొచ్చుంటాడు. కరణే చమన్ కుమార్కు పార్టీకి రమ్మని ఫోన్ చేస్తుంటాడు. నాకేమనిపిస్తుందంటే చమన్ కుమార్ని హత్య చేయడానికి ఈ కరణ్కు డబ్బులు ఇచ్చారనిపిస్తుంది. సార్, ఒకవేళ ఇది చమన్ కుమార్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా చేసుంటారేమో. ఎందుకంటే ఇతనికి పల్లీల నూనె వల్ల ఎలర్జీ ఉందని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు కాబట్టి. సార్, మరో వ్యక్తి కూడా ఉన్నాడు సార్. ఇతని బిజినెస్ పార్ట్నర్. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఈ మధ్య వీళ్ళిద్దరికీ పడ్డం లేదు అని చెప్పారుగా. ఇతను చనిపోతే లాభపడేది అతను ఒక్కడే సార్, మరో పార్ట్నర్ ఎవరూ లేరు. బిజినెస్ మొత్తం ఇక దక్కేది ఇతని పార్ట్నర్కి ఒక్కడికే సార్. అంటే దీని అర్థం అభిజిత్, చమన్ కుమార్ చుట్టుపక్కల వాళ్ళలోంచే ఎవరో ఈ పని చేసుంటారేమో అనిపిస్తుంది. ఆ సంగతి ఎలా కనుక్కోవటం? ఏమైంది బాస్, ఇక్కడే ఇరుక్కుపోయారా? అవునయ్యా, నీ దగ్గర ఏదైనా మార్గం ఉందా? నా ల్యాబ్ ఒకటే దీని కరెక్ట్ దారి. డాక్టర్ సారిక, ఏదైనా గుడ్ న్యూసా? సార్, ఈ పేపర్ పైన ఏం రాసుందో మనం కూడా చదవగలమండి. అదే జరిగితే ఈ కేసు వెంటనే సాల్వ్ అయిపోతుంది. మన సారిక తలుచుకుంటే జరగని పని అంటూ ఏదైనా ఉంటుందా? ఎరగదీశారు మేడం. పదండి చూద్దాం ఏం కనిపిస్తుందో. ఇది ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ సార్. పేపర్ మీద రాసిన ప్రతి అక్షరం కనిపిస్తుంది. ఎప్పుడైతే రేడియేషన్ దీని మీద పడుతుందో అప్పుడంతా నీట్గా క్లియర్గా కనబడుతుంది. ఏదో కనిపిస్తుంది సార్. అది ఇంకా పెద్దదైతే ఇంకా క్లియర్గా కనిపించవచ్చు.
జనవరి 2008. ఇది జనవరి సార్, దొరికిపోయింది సార్. ఇది చమన్ సార్ చనిపోకముందు మొట్టమొదటిసారిగా తయారు చేసిన విల్ సార్. యా, రిలాక్స్ రిలాక్స్ వివేక్, మాకు కూడా కనపడుతోందిగా. ఓ సారీ సార్. సార్ దీని అర్థం చమన్ సార్ కొత్త విల్లు తయారు చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది సార్. ఇది వేరే సంవత్సరంది కదా, అప్పటిదెందుకు ఇప్పుడు కాల్ చేసినట్టు మరి? ఆ హంతకుడు చమన్ కుమార్ని చంపేసిన తర్వాతే ఈ పని చేసినట్టున్నాడు. ఇదంతా చూస్తుంటే పాత డాక్యుమెంట్స్తో ఏదో సంబంధం ఉండే ఉంటుంది. పాత డాక్యుమెంట్స్ కొత్త డాక్యుమెంట్స్ అంటూ ఆలస్యం చేస్తున్నారు. ఇక్కడ మా అన్నయ్య ప్రాణం పోయింది, మీరేమో విల్లు విల్లు అంటూ దాని వెంట ఎందుకు పడుతున్నారు? చూడండి మేడం గారు, అసలు అతన్ని హత్య చేసిందే ఈ విల్లు కోసం, అర్థమైందా? ఈ విల్లులో మార్పులు కూడా ఈ కుటుంబంలోంచే ఎవరో ఒకరు చేశారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? మా అన్నయ్యని మేమే చంపేశావా? అదేదైనా కానీ ఎక్కువ రోజులు దాచలేరు. దాచిపెట్టాల్సిన అవసరం మాకేంటి? ఇక నాటకాలు ఆపండి, నిజమేంటో చెప్పండి. క్రిష్ ఎక్కడా? క్రిష్ ఎక్కడా? నాకేం తెలుసు? అక్కడే వాళ్ళ అమ్మ దగ్గర హాస్పిటల్లో ఉన్నాడేమో. అత్తయ్య, అరే వదినా, ఇప్పుడు మీకు ఎలా ఉంది? సిగ్గుపడాలి ప్రాచి, ఇప్పుడే ఆయన చనిపోయారు, అంతలోనే మీరంతా ఇలా. బాధపడద్దమ్మా, ఊరుకో. అసలే నీ ఆరోగ్యం సరిగా లేదు. సారీ మేడం గారు, కానీ ఏం చేస్తాం, మేము మా డ్యూటీని చేస్తున్నాం అంతే. చెప్పండి. చూడండి మేడం, మాకు కాలిపోయిన ఒక వీరునామా దొరికింది, దాని గురించి తెలుసుకుందామని వచ్చాం. ఆ విల్లు పాతదా కొత్తదా? ఆ వీలునామా మీ అన్నగారి డెడ్ బాడీ దగ్గర దొరికింది. అసలు వీలునామాలో మీ అన్నగారు ఏం మార్చాలనుకున్నారు, ఆ విషయం తెలుసుకుందామని మేము వచ్చాం. చూడండి, ఈ విషయం అయితే మా అన్నయ్య లాయర్కి తెలుసుండాలి. ఆస్తికి సంబంధించిన విషయాల గురించి ఆయన ఇంట్లో ఎవరికీ ఏమీ చెప్పేవారు కాదు. కానీ నాకేమనిపిస్తుందంటే ఆయన కృషి గురించి ఏదో ఆలోచించేవారని. వదినా, ఈ విషయాల్ని మనకి కరుణ చెప్పగలడు. కరెక్ట్ గా చెప్పారు ప్రాచి, పర్ఫెక్ట్ గా చెప్పారు. ఈ హత్య చేసింది ఎవరు అన్నది మేం కరణ్ నుంచి కూడా చెప్పించగలం. మీకు తెలుసు కదా మేడం గారు, మా సిఐడి వాళ్ళు చచ్చిన శవాలతో కూడా నిజాలు పలికించగలరు. సార్ నేను అరుణ్ని, నేను మీకేం చేయగలను చెప్పండి. మర్డర్, 2 మర్డర్స్, ఒక అటెంప్ట్ మర్డర్. అంటే కరణ్ హత్య చేయబడ్డాడు తెలుసా మీకు? అవును, ఇప్పుడు అర్థమైంది సార్. మీరు కరణ్ సార్ మర్డర్ గురించి విచారణ చేయడానికి వచ్చారు. చమన్ గారి డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి వచ్చాం. కరణే చమన్ గారి వీలునామా రాశారట కదా? అది కూడా ఒకటి కాదు, 2. ఏంటి 2? నాకు ఇటువంటి విషయాలు ఏమీ తెలియదు సార్, నేను కేవలం పర్సనల్ లాయర్ని. నీకు నిజంగా ఏదైనా తెలిస్తే నోరు మూసుకొని త్వరగా చెప్పేయ్, అర్థమైందా? లేకపోతే ఈ ఆఫీసులో అందరి ముందు నీ పరువు పోతుంది. 2 వారాల క్రితం చమన్ సార్, అతని పార్ట్నర్ ప్రణయ్ గారు చాలాసార్లు వచ్చారు సార్. డాక్యుమెంట్స్ గురించి వచ్చారా? నాకైతే దాని గురించి ఏం తెలియదు సార్. చమన్ సార్ మాత్రం చాలా టెన్షన్గా ఉండేవారు. అవునా? అయితే కరణ్ దగ్గర దాని డూప్లికేట్ కాపీ ఉంటుందిగా? ఏమో, ఈ సంగతి నాకు తెలియదు. చూడండి, ఆఫీస్లో ఏదైనా కాపీ ఉందాం చూడండి. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఈ వీలునామా డూప్లికేట్ కాపీ ఎవరి దగ్గర ఉండొచ్చు? ఒకవేళ డయానా మేడంకి తెలుసుంటుందేమో సార్. లేదు సార్, వాటికి సంబంధించి ఏం దొరకలేదు. సరే, ఈ డయానా మేడంకి ఎలా తెలుస్తుంది? అసలు ఆవిడెవరు? డయానా మేడం కరణ్ సార్ యొక్క జూనియర్. ఏదైనా సీక్రెట్ పేపర్స్ ఉంటే అవి ఈ డయానా మేడం దగ్గరే ఉంటాయి. ఆవిడెక్కడుంటుంది? మ్యామ్. అరుణ్, నీకు చెప్పాను కదా నేను ఈరోజు ఎవరిని కలవనని. ఏమి ఇక్కడ ఏసీపీలా ఉంది? మ్యామ్, సిఐడి వాళ్ళు వచ్చారు. కరణ్ సార్ సంఘటనతో మేమందరం ఇంకా షాక్లోనే ఉన్నాం. చూడండి మేడం, చమన్ కుమార్ కరణ్ హత్యలో ఒక్క విషయం కామన్గా ఉంది. అది చమన్ కుమార్ వీలునామా. ఆ వీలునామా ఎక్కడుందో మీకేమైనా తెలుసా? నాకా? అవును, మీకే. ఈ ఆఫీసుకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ వర్క్ అంతా మీరే చూస్తుంటారుగా. మీకు తెలియకుండా ఈ ఆఫీసులో ఏది జరగదంటగా. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. చూడండి, నేను మీకు ఏ విధంగానూ సహాయం చేయలేను. గత 10 రోజుల నుండి నేను మనాలిలోనే ఉన్నాను, మా ఆంటీ దగ్గర.
అయితే మీరు హాలిడే స్పెండ్ చేయడానికి 10 రోజులు బయటికి వెళ్ళాలంటారు. మీరు హాలిడేస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆఫీస్లో ఏదైనా గొడవ జరిగినట్టుగా మీకు అనిపించిందా? నేను మనాలి నుండి ఇక్కడికి తిరిగి వచ్చేసరికి నాకేం తెలిసిందంటే చమన్ కుమార్ గారి కొడుకు ఆఫీస్కి వచ్చాడంట. అతనికి ఇంకా కరణ్ సార్కి ఏదో విషయంలో గొడవ కూడా అయిందంట. థ్యాంక్ యూ. ప్రణీత్, అసలు ఆవిడ హాలిడే ట్రిప్కి ఎందుకు వెళ్ళిందో కనుక్కో. అభిజిత్, మనం అన్నిటికంటే ముందుగా తెలుసుకోవాల్సింది ఆ రోజున మంచు కురిసిందా లేదా అంటే మనం ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చెప్పిన సంగతే కదా సార్ మీరు అడుగుతోంది? అది తెలిస్తే ఆ డయానా అసలు ఆ రోజున అక్కడ ఉందా లేదా అన్న సంగతి తెలిసిపోతుంది. సరే, ఇక మనవాడి విషయానికి వస్తే అతను ఎంతకాలం బతికుండడమే ఆశ్చర్యంగా ఉంది. ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అతనికి శత్రువులే. సరే, ఈ ఒక్క హత్య వల్ల ఇంతమందికి ప్రయోజనం ఉంటుందంటారా? ఒకరేమో చమన్ సిస్టర్ ప్రాచి, ఇక మిగిలింది రెండో వ్యక్తి క్రిష్, ఇక మిగిలింది మూడో వ్యక్తి అతని బిజినెస్ పార్ట్నర్. ఖచ్చితంగా ఈ ముగ్గురులోంచే ఎవరో హంతకుడు. సరే, అయితే ఈ ముగ్గురిని పిలిపించి విడివిడిగా ఎంక్వైరీ చేద్దాం. అప్పుడు అసలు నిజమేంటో వాళ్ళే చెప్పేస్తారు. రండి. సార్, వెల్కమ్ వెల్కమ్, రండి. చూడండి, ఈ ఫ్యామిలీ గొడవల్లో నన్ను ఎందుకు ఇరికిస్తున్నారు? నాకే సంబంధం లేదు. మీకే సంబంధం లేదని తెలుసండి, కానీ ఒక చిన్న అడగండి. ఇంతకు మేమేం చేసామని? అభిజిత్, సార్ను కాస్త అలా తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయి. ప్లీజ్ ఇలా రండి. రండి 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 ప్లీజ్. మీకు మన వాడికి మధ్య ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. ప్లీజ్ ఆరాంగా కూర్చోండి. మీకు చనిపోయిన అతనితో కానీ అతని ఫ్యామిలీతో కానీ ఏవైనా గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇక మీరు ఇలా వచ్చి కూర్చోండి. రండి, కమ్ కూర్చోండి. నేను మా డాడీని హత్య చేసిన వాళ్ళని పట్టుకోమన్నాను. మీరు మమ్మల్ని తీసుకొచ్చారేంటి? కూర్చో. అటు మా అన్నయ్య చనిపోయాడు, ఇటు మా వదిన హాస్పిటల్లో ఉంది. కానీ నేను మీకు హత్య చేసినట్టు కనపడుతున్నానా? అది సొంత అన్నయ్యని. నాకు చమన్కి మధ్య ఎలాంటి గొడవలు లేవు. అతను నా పార్ట్నర్ మాత్రమే కాదు, నా ఫ్రెండ్ కూడా. నాకు తెలిసిన సీక్రెట్ అలా ఒకటే, చమన్ తన ఫ్యామిలీ మెంబర్స్ని చాలా ప్రేమించేవాడు. అతని ఆస్తిని అంతటినీ మాలవిక, క్రిష్, ప్రాచీల పేర్ల మీదే రాయాలనుకున్నాడు. అది అందరికీ సమానంగా. చూడు మిస్టర్, నీ గురించి అంతా తెలుసు. మీ నాన్నగారితో నీకు సరిగా పొసగేది కాదు అన్న సంగతి కూడా మాకు తెలుసు. అందుకే పార్టీకి ఒక్కరోజు ముందు కరణ్ ఆఫీస్కు వెళ్ళి, అదే నా ఉద్దేశం, మీ నాన్నగారి లాయర్ ఆఫీస్కు వెళ్ళి అక్కడ గొడవ చేశావు. అది అదే ఏంటో చెప్పు. ఇక మీరు మేడం, మీ అన్నగారి దగ్గర నుంచి రోజు డబ్బులు అడుక్కోవాల్సిన పరిస్థితి మీకుండేది కదా. మీరు ఆలోచించుంటారు, రోజు దీనంగా ఇలా డబ్బులు అడుక్కునే పరిస్థితిని కట్ చేస్తే పోలా అని. అవునా సార్? ప్రణీత్ సార్, డయానా ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది. ఆమె మొబైల్ ఫోన్ నుండి ఒక్క రోమింగ్ కాల్ కూడా వెళ్ళలేదు. అన్ని లోకల్ కాల్సే ఉన్నాయి సార్. ఇదిగో చూడండి సార్. సార్, చమన్ చనిపోవడానికి 5 నిమిషాల ముందే డయానా కరణ్కు ఫోన్ చేసింది. హత్య జరిగిన కొద్దిసేపటికే కరణ్కు ఫోన్ చేసిందా? కరణ్కి ఎందుకు ఫోన్ చేసింది? సార్, అతను చెప్తున్న దాన్ని బట్టి మనకు దొరికిన వీలునామా ప్రకారం వీళ్ళ ముగ్గురికి సరి సమానంగా ఆస్తి పంపకాలు జరిగే అవకాశం ఉందట. ఇక కొత్త వీలునామా రాశారు అంటే ఎవరో ఒకరు నష్టపోయినట్టే కదా సార్. ఆ నష్టపోయిన వ్యక్తే ఈ మర్డర్ చేసి ఉండొచ్చు. అవును, కానీ ఎవరై ఉంటారు? అభిజిత్, వెళ్ళి డయానాని కలుద్దాం. తనకి హాలిడే ట్రిప్లో పిచ్చి పట్టింది. ఎన్నిసార్లు చెప్పాను మీకు మేడం ఇంట్లో లేరని? ఎక్స్ట్రా చేయకుండా మీ మేడం గారిని పిలువు, మేము సిఐడి వాళ్ళం. అది ఏజెంట్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళతో పాటు మేడం కూడా బ్యాంక్ వెళ్ళారు. ఆహా, ఏదైతేనే తమరి గూటికి చేరుకున్నారు. ఎవరండి మీరు? ఒక్క నిమిషం. ఈ లాకర్ కరంది కదా, చూడండి. నీ దగ్గరికి ఎలా వచ్చింది? చూడండి, లోపలికి ఎవరు రాకూడదు. దయచేసి మమ్మల్ని మా పని చేసుకునేవాడి మేనేజర్ గారు. ప్రణీత్, ఈయన తీసుకెళ్ళు. రండి రండి. వెళ్ళండి సార్. కరణ్ నా పేరు కూడా రాయించారు. మీరు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు, అంతా ఎదురుగానే కనిపిస్తోందిగా. ఇందులో ఏముందో ఏంటో ఓసారి చూద్దాం. ఓహో, క్యాష్, సీడీస్, సుమారుగా ఓ 50 లక్షల దాకా ఉంటాయి. ఈ కరణ్ లాయరా లేక బిజినెస్ మ్యానా?
వాళ్ళని ఆపాలనుకున్నాను. నా ఎదురుగా ఎంత మంచి ఛాన్స్ ఉంది. నాకు నోరూరింది. ఒకరోజు కరణ్ సార్ ఫోన్లో ఎవరితోనో ఇక్కడ కొత్త డాక్యుమెంట్స్ గురించి మాట్లాడేప్పుడు నేను విన్నాను. ఆయన ఏమన్నారంటే కొత్త డాక్యుమెంట్స్ కాల్ చేసి చమన్ సార్ని కూడా లేపేస్తే ఓ పని అయిపోతుందని. అంటే పార్ట్నర్ అయ్యిండు కూడా వీరునామా కోసం ఎవరితోనో డీల్ చేశాడనమాట. ఎవరతను? తెలియదు ఎవరితో మాట్లాడారో. నేనైతే కరణ్ సార్ వాయిస్నే విన్నాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఫోన్లో కరణ్ కొత్త డాక్యుమెంట్స్ కాల్ చేయమని చెప్పాడు. తర్వాత మాకు కాల్ చేసిన పాత డాక్యుమెంట్స్ చమన్ కుమార్ గారి స్టడీ రూమ్లో దొరికాయి. అయితే మరి ఈ డాక్యుమెంట్స్ ఎక్కడివి? కరణ్ సార్ చాలా స్మార్ట్ లాయర్. అతను చమన్ కుమార్ కాపీ చేసిన డాక్యుమెంట్స్ తగులబెట్టాడు. అది డీల్ పూర్తి చేయడానికి. అంటే తరువాత ఒరిజినల్ కాపీని చూపించి అతను వాడిని బ్లాక్మెయిల్ చేసేవాడనమాట. ఇంకా కొంత డబ్బు సంపాదించొచ్చని నేను కరణ్ సార్ దగ్గరికి వెళ్ళాను. నాకు అన్ని విషయాలు తెలుసని నేను ఆయనతో చెప్పాను. కానీ కరణ్ సార్ ఉన్నట్టుండి నా మీదకి తిరగబడ్డారు. నాకు చాలా కోపం వచ్చింది. అందుకే షూట్ చేశాను. నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఈ కథలో మీరందరూ దొంగల్లానే ఉన్నారా? ఇక మేము తెలుసుకోవాల్సిందల్లా ఒక్కటే, ఈ కథకి కథా స్క్రీన్ ప్లే ఎవరు, దర్శకత్వ పర్యవేక్షణ ఎవరిదో తెలియాలి. ఓ, ఇదే ఆ వీలునామా. మిస్టర్ చమన్ కుమార్ వెల్, ఈ ఫైర్ యాక్సిడెంట్ కారణం ఇదే. ఏంటి? ఫైర్ యాక్సిడెంట్ ఏంటి సార్? ప్రణీత్, సార్ ఏదో ఉపమానం చెప్తే ఊపిరి తీస్తామేంటి? ప్రణీత్, 2 హత్యలు జరిగాయే, వాటి గురించి చెప్తున్నాను నేను. నేను కన్ఫ్యూజ్ అయిపోయాను సార్. మంటలు అంటుకున్నాయన్నారు, నాకెక్కడా కనిపించట్లేదని. పర్లేదులే, ఈ విల్ చదువు. నా పేరు చమన్ కుమార్. నేనెంతో ఆలోచించి రాస్తున్నది ఏంటంటే నా యొక్క మొత్తం ఆస్తినంతా. అరే సార్, ఏమైంది? ఏంటిది సార్? మై గాడ్, ఇదన్నమాట సంగతి. ఎందుకే హత్యలన్నీ జరిగింది? అభిజిత్, ఈ సీడీని వెంటనే ప్లే చేయండి. ఈ సీడీని కరణ్ తన పర్సనల్ లాకర్లో దాచిపెట్టి ఉంచాడు. దీంట్లో ఖచ్చితంగా ఏదో రహస్యం ఉంది. మై గాడ్, ఇలా జరుగుతుందని అసలు ఎవరు ఊహించుంటారు? అభిజిత్, ఈ చమన్ కుమార్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిపించు. తప్పకుండా పిలవాలి సార్, తప్పేలా లేదు. ఏసీపీ గారు ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు? ఎస్, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. హంతకుడు చాలా విషయాలు చేశాడు ఈ చమన్ కుమార్ గారి విల్లు సాధించడానికి. కానీ తనకు ఆ విల్లు దొరకగానే. విల్లు దొరికిందా? అందులో ఏం రాసుంది? త్వరగా చెప్పండి సార్, అందులో ఏం రాసుంది? ఊరుకో అత్తయ్య, విల్లు గురించి ఇప్పుడు ఎందుకు? హంతకుడు ఎవరో తెలిసిందా? సార్, సమాధానం రావట్లేదు, చూడండి సార్. ఆహాహాహా, ఎంత మారిపోయావురా! అదే అన్నయ్య బతుకుంటే నిన్ను చూసి ఎంత సంతోషపడేవాడు కదా వదినా? ప్లీజ్ ప్రాచి, తను నిజమేగా చెప్తున్నాడు. అది కాకుండా ముందు నుంచి మన కుటుంబం మీద ఎవరో కుట్ర పన్నినట్టున్నారు. ఇప్పుడు అవన్నీ తుడిచేయాలనుకుంటున్నాను. ఏసీపీ గారు, వీలునామాలో ఏది రాసున్నా అది మంచైనా చెడైనా త్వరగా చెప్పండి. ఇట్స్ ఓకే. అభిజిత్, నువ్వే చదువు. సార్ నేనా? నువ్వే చదువు. ఇంత బ్యాడ్ న్యూస్ నేను చదవలేను. మంత్రసాని పని ఒప్పుకో, నాకు తప్పుతుందా? నేనే చదువుతాను, వినండి. ముందు ఇందులో పేరు అది మెన్షన్ చేసుంది. అనబడే నేను నా యావదాస్తిని అనగా. ఎవరి పేరు? నా యావదాస్తిని నేను నా కన్న కూతురు పేరు మీద రాస్తున్నాను.
వాట్? డయానా, ఇదెలా వీలవుతుంది? వదినా, ఏంటిది? ఇందులో నా తప్పేమీ లేదండి. ఇది మీ అన్నగారు స్వయంగా రాసింది. అమ్మా, డాడీకి ఏమైనా మతిపోయిందా? అరే, ఈ డయానా డాడీ కూతురా? ఇదంతా ఏంటమ్మా? క్రిష్ ప్లీజ్, మీ నాన్నగారి గురించి అలా మాట్లాడకో. అయినా కూడా ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేరు. కానీ నిజంగానే ఆయన డయానాని తన సొంత కూతురు అనుకొని ఈ ప్రాపర్టీని అంతా ఇచ్చేస్తే ఏసీపీ గారు నేను ఈ వీలునామాను ఒప్పుకుంటాను. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? మరి మా సంగతి ఏంటి? ఇంకా చాలు క్రిష్, ఈ విషయం గురించి ఇంకా మాట్లాడిన అవసరం లేదు. ఏసీపీ గారు, వీలునామాలో ఏది రాసుంటే అదే కానివ్వండి, కానీ ఒక్క పని మాత్రం చేసి పెట్టండి. నా భర్తను చంపిన వాళ్ళని వదిలిపెట్టద్దు. చూడండి మేడం, మేము మీకు ప్రామిస్ చేస్తున్నాం, ఆ హంతకుణ్ణి తప్పకుండా పట్టుకుంటాం. త్వరగా బయలుదేరండి, త్వరగా. ఇప్పటిదాకా అన్నయ్య పెడుతుంటే మనమంతా తిన్నాము. ఇక మీదట మనందరికీ ఎవరు పెడతారో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటారు సార్? ఇక మనం చేసేదేముంది, ఆ పైవాడే అంతా డిసైడ్ చేశాక. ఇంత రాత్రి ఎవరొచ్చారు? మీరా? మీరిక్కడ? ఏంటండి మీరు? నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు? నా దగ్గర ఏమీ లేదు. అలాగా? అయితే నువ్వే నా చమన్ కూతురువి. ఈ విషయం నాకు ముందే తెలుసుంటే ఇంతవరకు వచ్చేది కాదు. నిన్ను ముందే చంపేసేదాన్ని. ఏంటి మీరు అనేది? మీకు నాతో ఏంటి ప్రాబ్లం? మొత్తం ప్రాబ్లం అంతా నీతోనే. నేను మీ కూతురు లాంటి దాన్ని. నువ్వు నాకు ఏమీ కావు. చమన్కి మాత్రమే నువ్వు కూతురువి. క్రిష్ ఒక్కడే నాకు కొడుకు. వాడికే ఈ ప్రాపర్టీ అంతా అబ్బో, మీ యాక్టింగ్ అదిరిందండి. సిఐడి ఇక్కడ అంటే ఇదంతా మీరు నన్ను పట్టుకోవడానికి ఆడిన నాటకమా? మరి నాటకాలు మీరొక్కరే ఆడగలరు అనుకున్నారా? మేం కూడా దొంగ నాటకాలు ఆడగలమండి. చాలా టాలెంట్ ఉంది. మహానటి సావిత్రిని మించిపోయావు. ఇదంతా దీని వల్లే జరిగింది. ఇదే నా కుటుంబాన్నంతా చిన్నాభిన్నం చేసింది. ఈ సీడీ చూస్తే మీ వారు చనిపోవడానికి కారణం ఏంటో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఆయన మీ ప్లానింగ్ వల్ల చనిపోలేదు, మీ నమ్మక ద్రోహం వల్ల చనిపోయారు. నేను చమన్ని. మా వాళ్ళందరూ కలిసి నా ప్రాణాలు తీయాలనుకున్నారు. అందుకే నేను ఒక స్టేట్మెంట్ రాస్తున్నాను. ఎందుకంటే ఏ క్షణంలోనైనా వాళ్ళు నన్ను చంపేయచ్చు. నా భార్య నాకు ద్రోహం చేసింది, నమ్మక ద్రోహం చేసింది. 25 సంవత్సరాలుగా నేను ఎంతో ప్రేమగా తనని చూసుకున్నాను. కానీ ఈరోజే తెలిసింది తనెంత నమ్మక ద్రోహం. నేను కష్టపడి సంపాదించిన సొమ్మునంతా నమ్మక ద్రోహం చేసిన వాళ్లకు ఇవ్వలేను. క్యాష్, ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా నా చిన్న చెల్లికే దక్కాలి. అంటే మీరందరూ వీరునామా గురించి నాకు అబద్ధం చెప్పారన్నమాట. మీ విశ్వరూపం ఎలా ఉంటుందో చూడటానికి. కొత్త విల్నామా ప్రకారం ఆస్తి అంతా ప్రాచీకే దక్కుతుంది. ఇక నువ్వు జైలుకెళ్ళాలి. నీ ముద్దుల కొడుకు క్రిష్ అడుక్కు తింటాడు. అలా ఎప్పటికీ జరగదు. ఎవరైనా దగ్గరికి రావడానికి ప్రయత్నించారో దీన్ని పొడిచి చంపేస్తాను. చూడు, ఈ పొగేంటి? హలో మాళవిక గారు, మర్యాదగా లొంగిపోండి. ఇక్కడ ఎక్కడ దాక్కుని ఉంటుంది, జాగ్రత్తగా వెతకండి. వెళ్ళండి, గో. హలో మేడం, అదిగో. సారీ మేడం,
పీటీ ఉషలా పరిగెట్టించాలు ఇక ఆగండి. మీ నాటకాలు ఇక కట్టిపెట్టండి. నేను ఎక్కడున్నాను? ప్రణీత్, గుడ్ జాబ్ ప్రణీత్. ఎవరు ప్రణీత్? అరే, ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. ఈ వాయిస్ మీ మామది ప్రణీత్. మావా? ఎవరా మావా? మళ్ళీ స్క్రూ లూజ్ అయినట్టుంది. ప్రణీత్, ప్రణీత్ ఏమైంది నీకు? నడు. జాగ్రత్త. అమాయకుడైన ఓ వ్యక్తి ప్రాణం తీసినందుకు మీ ప్లానింగ్ పర్యవసానం ఎలా ఉంటుందో జైలుకెళ్ళి చూడండి. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.